వ్యక్తిగత వ్యవహారాలు ఇంటర్నల్ మీటింగ్స్తో ఇంటెలిజెన్స్ అధికారులకు ఏ పని అని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నించారు. చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఏపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడిగామని, ఇవ్వగానే ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వివేకానంద రెడ్డిని చంపిన వారికి సీఎం జగన్ అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బిగ్ టీవీతో బోండా ఉమా ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు నిన్న మీడియా ముఖం కూడా కామెంట్స్ చేయడం జరిగింది. దీన్ని వైసీపీ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు పొలిట్ బ్యూరో సభ్యులు మోనామగ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా చూస్తున్నారు? చాలా సీరియస్ కామెంట్స్ ప్రభుత్వంపై కూడా చేసిన పరిస్థితి. ఒక పక్క తెలంగాణలో కూడా ఈ ఇష్యూ నడుస్తున్న పరిస్థితిలో ఈ సమయంలో ఫోన్ ట్యాప్ చేసే పరిస్థితి ఏపీ పోలీసులకు ఉంటుందంటారు. అంటే మీరు నిన్నటి దాకా దొరకనప్పుడు తెలంగాణలో కూడా పండిత్ రావుని నమ్మలే. ఎవరు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటే ఎవరు నమ్మలా. ఏదో చెప్తున్నారులే, రాజకీయ ఎలిగేషన్లే అని అనుకున్నారు. మరి నేను దొరికి నాకేం చేశారు? తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేసారు. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వాళ్ళిద్దరే ఒప్పుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నప్పుడు ఇవాళ మాకు వచ్చిన సమాచారం చంద్రబాబు నాయుడు గారి ఫోను, అలాగే పవన్ కళ్యాణ్ గారిది, అట్లాగే ఎలక్షన్ కమిషన్ది, పురంధేశ్వరి గారిది, ఇంతమంది, అలాగే మా ఇంపార్టెంట్ నాయకులందరి ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేసి అబ్జర్వేషన్లో పెట్టారని అంటే ఏంటిది? ఇంక వ్యక్తిగత స్వేచ్ఛ ఏముంది రాష్ట్రంలో? అంటే నీకు ప్రత్యర్థి అయితే ఏదో విధంగా వాళ్ళని దెబ్బతీయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం. దొరికే వరకు కూడా పండితరావు కూడా పెద్ద మనిషిలాగా తిరిగాడు. ఇవాళ రాష్ట్రంలో 2-3 అధికారులు అదే పని మీద పెట్టారు. నిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక వర్క్షాప్ జరుగుతూ ఉంటే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని అక్కడికి పంపించి మరి మొత్తం రికార్డ్ చేయించడం, తర్వాత ఆయన ఫోను మేము ఆయన ఐడెంటిఫై చేసి పట్టుకుంటే మరి ఆయన ఫోన్ చూస్తే దాంట్లో చిన్ని మన ఎంపీ అభ్యర్థి అయిన కేసినేని చిన్ని ఫోన్ నెంబర్ దాంట్లో ఉండటం, దాంట్లో అబ్జర్వేషన్ అంటే ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ట్రాక్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి? స్పష్టంగా కనబడుతుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా అవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదనే వాస్తవం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెగాసిస్ సాఫ్ట్వేర్ ఇద్దరు కొన్నారు. అటు ఆయన కొన్నాడు, ఆయన కొన్నింది వాళ్ళు అక్కడ ఉపయోగిస్తున్నారు, ఈయన కొన్నింది ఈయన ఉపయోగిస్తున్నాడు. అంటే కానిస్టేబుల్ దొరికినంత మాత్రాన అది ఫోన్ ట్యాపింగ్ కింద నిర్ధారణకు వస్తుందంటారా? అంటే మీరు కానిస్టేబుల్ ఎక్కడో దొరికితే మాకు అవసరం లేదండి. మా మీటింగ్లో, ఇంటర్నల్ మీటింగ్లో మా ఇంట్లోకో మా ఆఫీస్లోకో వచ్చే అర్హత ఎవడికుంది? ఎందుకుంది? ఏం పని మీకు? మేము బయటకు వచ్చి కాంపౌండ్లోకి వస్తే పోలీసింగ్ అబ్జర్వేషను, పోలీసింగ్ ఏదో వాచ్ చేస్తున్నారంటే కామన్. అది మా ఇంట్లో మీకేం పని? నీ ఫోన్లో చిన్ని నెంబర్ ఏం పని? నీ ఫోన్లో నువ్వు సెర్చ్లో లిస్టులో ఏం పని నీకు? కాబట్టి అంతకుముందు 4 రోజుల ముందే మేము ఎన్నికల కమిషన్ కలిసాం. ఎన్నికల కమిషన్ గారికి క్లియర్గా చెప్పాం. అలాగే రేపు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం. గవర్నర్ గారిని కలుస్తాం. జరుగుతున్న దుర్మార్గాల మీద వెలుగెత్తి చాటుతాం. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసే వరకు పోరాటం చేస్తాం. అంటే మీతో బీజేపీ పొత్తులో ఉంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత సాహసం చేయగలుగుతుందంటారా? మీ పొత్తులో ఉన్న పార్టీ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అంత సాహసం చేయగలుగుతుందంటారా? ఇవాళ ఉన్నది క్రిమినల్ పొలిటీషియన్స్, ఆర్డినరీ పొలిటీషియన్స్ కాదు. బాబాయినే హత్య చేసి, గొడ్డలతో హత్య చేసి గుండెపోటు అన్నారు. తర్వాత పోలీసులు బయట పెట్టినాక ఎవరో హత్య చేశారు అన్నారు. తర్వాత నారాసుర హత్య చరిత్ర సాక్షి పేపర్లో ఫుల్ షీట్ రాశారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా నిలబడుతున్నాడు? కాబట్టి ఇలాంటి క్రిమినల్స్ చేతిలో ఏదన్నా సాధ్యం. నీ సొంత చెల్లె చెప్తుంది ఆ మాట, షర్మిల. నీ సొంత బాబాయ్ కూతురు సున్నితమ్మ చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరంలా. నీకు ఓటేద్దని వాళ్ళే చెప్తా ఉన్నారు. నీ నైజం ఏంటో వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే అధినేతకు కానీ లోకేష్ కానీ ఈ విషయాన్ని ఏమన్నా చెప్పారా? ఇట్లా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి మాయి కూడా అని చెప్పి ఏమన్నా చెప్పారా? అందరి దృష్టిలో ఉంది, పార్టీ దృష్టిలో ఉంది, అధ్యక్షుల వాళ్ళ దృష్టిలో ఉంది. అందరూ కూడా కంప్లైంట్లు ఇస్తాం. రేపు గవర్నర్ గారిని అపాయింట్మెంట్ అడిగాం. గవర్నర్ గారు అపాయింట్మెంట్ అవ్వగానే కలుస్తాం.
ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కంపల్సరీగా ఫిర్యాదు చేస్తాం. ఒకసారి నాలుగు రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాం. అధినేత దృష్టిలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉందంటూ కూడా బోండా ఉమా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గవర్నర్ కూడా అపాయింట్మెంట్ అడిగాము, ఆయన్ని అపాయింట్మెంట్ రాగానే వెళ్ళి ఆయన్ని కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా వివరించనున్నట్టు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా బోండా ఉమా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.